ఒకరోజు ఒక టోపీలు అమ్మేవాడు తన బుట్టలో చాలా టోపీలు పెట్టుకుని గ్రామం నుంచి గ్రామానికి అమ్మడానికి వెళ్తున్నాడు. చాలా దూరం నడిచిన తర్వాత అతనికి చాలా అలసటగా అనిపించింది. దారిలో ఒక పెద్ద చెట్టు కనిపించింది. కొద్దిసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం అని అనుకుని చెట్టు కింద కూర్చుని బుట్టను పక్కకు పెట్టి నిద్రపోయాడు. ఆ చెట్టుపై చాలా కోతులు ఉన్నాయి. టోపీలు అమ్మేవాడు నిద్రపోతుండగా అవి కిందకు వచ్చాయి. బుట్టలో ఉన్న రంగురంగుల టోపీలను చూసి కోతులకు చాలా ఆసక్తిగా అనిపించింది. ఒక్కొక్క కోతి ఒక టోపీని తీసుకుని తలపై పెట్టుకుంది. తర్వాత అవన్నీ చెట్టుపైకి ఎక్కి అటు ఇటు ఆడుకుంటూ గంతులు వేస్తూ తిరుగుతున్నాయి. కొద్దిసేపటి తర్వాత టోపీలు అమ్మేవాడు నిద్రలేచాడు. తన బుట్టలో టోపీలు లేవని చూసి ఆశ్చర్యపోయాడు. టోపీలు ఏమైపోయాయి అని కంగారుగా అటు ఇటు చూశాడు. ఎక్కడా కనిపించలేదు. వెంటనే పైకి చూశాడు. చెట్టుపై కోతులు టోపీలు పెట్టుకుని కూర్చున్నాయి. టోపీలు అమ్మేవాడు కోపంగా చేతులు ఊపాడు. ఆశ్చర్యంగా కోతులు కూడా అలాగే చేతులు ఊపాయి. అతను తన తల గోకితే అవి కూడా వాటి తల గోకాయి. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. తను ఎలా చేస్తుంటే అవి కూడా అలాగే చేస్తున్నాయి అని ఆలోచించాడు. అప్పుడు అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. తన తలపై ఉన్న టోపీని తీసి నేలపై బలంగా పడేశాడు. అది చూసిన కోతులు కూడా తమ టోపీలన్నిటినీ నేలపై పడేశాయి. టోపీలు అమ్మేవాడు వెంటనే అన్ని టోపీలను సేకరించుకుని బుట్టలో పెట్టుకున్నాడు. తర్వాత సంతోషంగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. నీతి: తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యకైనా సులభంగా పరిష్కారం దొరుకుతుంది.